హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 12, 2025 స్నో ఫుల్ మూన్. ఈ రోజు చాలా పవర్ఫుల్ డే, అతి శక్తివంతమైన రోజు, ఫుల్ ఎనర్జీస్ ఉండే రోజు. ఫుల్ మూన్ వాటర్, మనం ఒక వాటర్ బాటిల్లో, గ్లాస్ అయినా ట్రాన్స్పరెంట్ అయినా ఏదైనా వాటర్ బాటిల్లో డ్రింకింగ్ వాటర్ని తీసేసుకుని ఫుల్ మూన్ రోజు నైట్ అంతా ఆరు బయట ఫుల్ మూన్ పడే విధంగా మీరు ఆ వాటర్ ని, ఫుల్ మూన్ రేస్ పడే విధంగా ఆ బాటిల్ ని బయట ఉంచండి. ఆరు బయట అలా ఉంచేయండి. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ సూర్యకిరణాలు పడకముందే ఆ వాటర్ ని తీసి కొంచెం మీరు స్నానం చేసే నీటిలో వేయేసి స్నానం చేయండి. తర్వాత మిగతా వాటర్ ని తాగేయండి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. బేలీఫ్ మేనిఫెస్టేషన్, బిర్యానీ ఆకు పరిహారం. చక్కగా ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. బ్లూ కలర్ పెన్నుతో కానీ, రెడ్ కలర్ పెన్నుతో కానీ, గ్రీన్ కలర్ పెన్నుతో కానీ, స్కెచ్ పెన్తో కానీ, మార్కర్తో కానీ మీ కోరికను ఆ బిర్యానీ ఆకు మీద రాయండి. ప్రజెంట్ టెన్స్ లో రాయండి. నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది, నాకు సంతానం కలిగింది, నేను సొంత ఇంటిలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా ప్రజెంట్ టెన్స్ లో రాసుకుని ఆ బిర్యానీ ఆకును క్యాండిల్ తో కానీ, హారత కర్పూరంతో కానీ కాల్చేసి మీరు చాలా సంతోషంగా ఆ యాష్ ని యూనివర్స్ లోకి ఊదేయండి. పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేయాలని చెప్పుకుంటూ ఉన్నాము. నేను కూడా విషయాలు ట్రై చేస్తూ ఉంటాను, అద్భుతమైన ఫలితాలు పొందుతాను. కానీ ఈ స్నో ఫుల్ మూన్ రోజున మనం చేయవలసిన ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ రెమెడీ అనేది ఒక్కసారి ట్రై చేస్తే చాలు, ఫుల్ మూన్ రోజున చాలా మిరాకిల్స్ చూస్తారనమాట. ఒక వైట్ పేపర్, ఒక పెన్, ఐస్ క్యూబ్స్, ఒక క్యాండిల్ ఏ కలర్ అయినా పర్లేదు, పెన్స్ కూడా ఏ కలర్ అయినా పర్లేదు, బ్లాంకెట్, ఒక దుప్పటి, అంతే. ఇది స్నో ఫుల్ మూన్ కావున ఈ పరిహారం ఇలాగే చెయ్యాలి. మీరు ఏ రూమ్ లో కూర్చుంటున్నారో ఆ రూమ్ అంతా క్లెన్స్ చేయండి. ఫస్ట్ అగరబత్తితో కానీ, లేకపోతే ధూప్ స్టిక్స్ తో కానీ, ఏదైనా ఆ రూమ్ అంతా చక్కగా అగరబత్తిని పట్టుకుని రూమ్ అంతా చూపించండి. ఆ రూమ్ అంతా క్లెన్స్ చేయబడింది అనమాట. తరువాత ఏదైనా ఏదైనా కలర్ క్యాండిల్ ని వెలిగించండి. వైట్ అయినా, పింక్ అయినా, బ్లూ అయినా, రెడ్ అయినా, ఏదైనా పర్లేదు. తర్వాత పేపర్ మీద మీ కోరికను ప్రెజెంట్ టెన్స్ లో రాయండి. ఒకే ఒక కోరిక గురించి రాయండి. ఉదాహరణకు, నేను కోరుకున్న జాబ్ నాకు లభించింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకున్న అప్పుల బాధలన్నీ తీరిపోయాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నేను కోరుకున్న ర్యాంక్ నాకు వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఎగ్జామ్స్ లో నాకు మంచి మార్క్స్ వచ్చాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇలా మీరు మీ కోరికను ప్రజెంట్ టెన్స్ లో రాసుకుని ఆ పేపర్ ని ఫోల్డ్ చేసేసి ఐస్ క్యూబ్స్ ని ఒక బౌల్లో తీసుకోమన్నాం కదా, ఆ బౌల్లో ఈ పేపర్ ని పెట్టేయండి. పెట్టేసి మీరు క్యాండిల్ ఎదురుగుండా వెలుగుతుంది, అలాగే వెలగనివ్వండి. ఈ బౌల్ ని మీ చేతిలో పట్టుకుని బ్లాంకెట్ మీ మీద వేసేసుకుని మీరు మీ కోరిక గురించి విజువలైజ్ చేసుకోండి. మీరు చాలా సంతోషంగా ఉన్నారన్నమాట. మీ శాలరీతో, మీ ఫ్యామిలీతో మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు, మీ గురించి మిమ్మల్ని చూసి అందరూ పొగుడుతున్నారు. ఇలా ఇమాజినేషన్ చేసుకోండి. ఒక 5 minutes 10 minutes ఇలాగా చేయండి. తర్వాత క్యాండిల్ పూర్తిగా కాలిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ డే ఆ క్యాండిల్ గా ఉన్న వేస్ట్ నంతా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఈ బౌల్ ని మీ ఫ్రీజర్ లో, డీప్ ఫ్రీజర్ లో పెట్టేయండి. ఇలాగా 11 days కానీ 21 days కానీ ఉంచండి. 11 రోజులు పూర్తయిన తర్వాత ఈ బౌల్ ని తీసుకుని మీరు మీ పెరట్లో మట్టి ఉంటే కొంచెం మట్టి తీసి ఐస్ ని, ఆ పేపర్ ని దాంట్లో వేసేయండి. వేసేసి మట్టి వేసేయండి. మా ఇంట్లో గార్డెన్ వాళ్ళు, మీరు ఆ బౌల్ ని అలాగే ఉంచితే వాటర్ లాగా అయిపోతుంది కదా, తర్వాత ఆ వాటర్ ని, ఆ పేపర్ ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. ఇది చాలా ఎఫెక్టివ్ పరిహారం అనమాట. మీకు అద్భుతమైన రిజల్ట్ ని చూస్తారన్నమాట. స్వస్తి.